అందుకే మీరు టీసీ ఇవ్వకముందే నేనే దీన్ని హాస్టల్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను సార్. కానీ నేను డిసైడ్ కాలే మామా. నోర్మయ్. సారీ సార్, ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. శ్వేత తెలివైన పిల్లే, కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ. నా దృష్టిలో అల్లరి చేయకపోతే అసలు పిల్లలే గారు. ఒకసారి ఆలోచించండి, ఓ 25 ఏళ్ల క్రితం మనం ఇలా అల్లరి చేసి వచ్చిన వాళ్ళం కాదా? అమ్మా నాన్నలతో, స్కూల్లో టీచర్లతో, పక్కింటి ఆంటీలతో తిట్లు తింటూ పెరిగిన వాళ్ళం కాదా? అలాగని అప్రయోజకులం అయ్యామా? కరెక్టే గాని దీని అల్లరి రోజు రోజుకు శృతి మించిపోతుంది. ఎక్కడి నుంచి ఏ గొడవ తీసుకొస్తుందని టెన్షన్గా ఉంది సార్. డోంట్ వరీ సార్, ఇలాంటి పిల్లల్ని హైపర్ యాక్టివ్ అంటారు. వీళ్ళని ఓ మంచి సైక్రాటిస్ట్ చూపిస్తే వాళ్ళు వాళ్ళ మనస్తత్వాన్ని పరిశీలించి కౌన్సిలింగ్ ఇస్తారు. దీంతో చాలా మార్పు వస్తుంది. నిజమా సార్? అలాంటి సైకాట్రిస్ట్ ఎవరైనా తెలిస్తే చెప్పండి సార్, వెంటనే తీసుకెళ్తా. నాకు తెలిసిన ఒక సైక్రాటిస్ట్ ఉన్నారు, పైగా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. రేపు ఆయన దగ్గర తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బయలుదేరతాను. అలాగే సార్. పర్వాలేదులేండి, బయలుదేరతాను. పదండి. అబల్లే 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 బల్లే బల్లే అబల్లే 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 బల్లే బల్లే. ఈ తమిళ తంబెక్కటప్లో వెళ్తే ఆ గీతం నన్ను గుర్తుపట్టలేదు. అవునండి, ఇదిగో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అది కనపడగానే ముద్దు పెట్టేయాలి. ఎండ గురువాయనప్పు ముద్దు రెడీ. గీతొస్తుంది. ముందు శివాలయానికి వెళ్ళి తర్వాత దుర్గాలయానికి వెళ్దామా, లేదంటే ముందు దుర్గామాతను దర్శించుకొని ఆ తర్వాత శివాలయానికి వెళ్దామా? ముందయ్య తర్వాత అమ్మ, ముందు శివాలయానికి వెళ్దాం. అబల్లే అబల్లే బల్లే బల్లే అబల్లే అబల్లే. వందకి వందకి వందకి. నన్ను గుద్దిదియా? నై నై మే దున్నపోతున్నాయి. రణబీర్ సింగ్ ఫ్రమ్ పంజాబీ బల్లే బల్లే బల్లే. నాందర్ రజనీకాంత్ ఫ్రమ్ తమిళనాడు. నేను నాయనతారా ఫ్రమ్ కొట్టాయం. ఎందయ్యో నేను గ్యారంటీ. మరి నాంద మొగుడిని ఎందుకు గుద్దినా? ఏ పిన్ని పల్లెమే పరంగా మాది. ఏ నాను గుద్దలే, వాడే వచ్చి పంది మాదిరి గుద్ది నన్ను పొడిసినాడు. ఎంత గట్టిగా గుద్దకపోతే తల మీద అంత పెద్ద బొప్పి కడుతుంది. అది బొప్పి కాదే, యాపిల్ కాయ. ఏందో యాపిల్. అయ్యా నహీ నహీ, మేరీ ప్యారీ పెళ్ళాం పేరు యాపిల్. నాకు తెలుసు, నేను తింటానని యాపిల్ అందులో దాచవు కదూ. నాకు తెలుసా, అంటే ఇది నా చిన్న కొడలు శిరీష. నాకు తెలుసా, అంటే ఇది శిరీష్ అన్నమాట. అమ్మో, అంటే ఇది శిరీష అయితే ఇది నా పెద్ద కొడలు లత. అమ్మో, వీళ్ళిద్దరు నా సుపుత్రులా. నా ప్లాన్ వినేసి నగలు కొట్టేయడానికి రెడీ ఇచ్చారన్నమాట. ఎలాగైనా వీళ్ళని దారి తప్పించి నేనే నగలు కొట్టేయాలి. ఎండ నా కొట్టాయం ఆటోకి టైం అయింది. అన్నావరే బాయ్. ఎందయో అయ్యో. మాకు మధురకి రిక్షాకి టైం అయింది. పోయో వా వా.
వా. చెన్నై వా, ఎక్స్ప్రెస్ వా, వా, వా. లొంగి డాన్స్ వా, లొంగి వా, డాన్స్ వా. లొంగి డాన్స్ మద్రాస్ ఆటో అంటే కొట్టాయం అమ్మ మద్రాస్ అన్నయ్య అనమాట. వామ్మో కాంపిటీషన్ బాగా పెరిగింది. వెళ్దాం పదా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వచ్చేస్తుంది బుజ్జి. ఆ, ఇరుక్కుంటా. ఆ, చచ్చి. చి పాడు ఏంటమ్మా ఇది పబ్లిక్ గా ఆ, చెయ్యాల్సిందంతా చేసేసి చీ అంటావమ్మా. ఆ. మురుగా నేనేదో తెలుగును ముద్దు పెట్టేశాను కదరా. పర్వాలేదు భయ్యా, ఇప్పుడు తెలుసుకున్నాగా పెట్టు. అయ్యో ఈయన రెచ్చిపోతున్నాడు. అయ్యో నేను అలాంటి వాడిని కాదు తమ్ముడు. అయ్యో భయ్యా భయ్యా అయ్యా భయ్యా భయ్యా అయ్యో అయ్యో. అబల్లే 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 బల్లే బల్లే బాగైంది నా కొడుక్కి. ఛీ! అవును, ఇంతకీ ఇదేది? దీని సంగతి నేను చెప్తా. ఆ? బల్లే 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 అబల్లే అబల్లే బల్లే బల్లే రెచ్చిపోయాడా? నువ్వు నన్నే తోస్తావరా? ఏయ్, రేయ్, వదలరా. నీ పని ఇట్లా కాదురా. ఎవరు? రా, నీ పని చెప్తా. రారా పక్కకి రా. అబ్బా, ఏంద్రా అబ్బా, ఎక్కడ పారిపోతున్నావురా? చిక్కులోనే. రేయ్. మా ఆయన్ని నమ్ముకోవడం వేస్ట్. నేనే రంగంలో దిగుతానిప్పుడు. వస్తున్నానే. నేను తీసుకుంటాను. మిమ్మల్ని అయ్యో అబల్లే ఎక్కడ్రా? అబల్లే ఫాస్ట్గా బల్లే బల్లే పరిగెడుతున్నావు. అబల్లే అబల్లే సారీ, జారిపడినా. నేను నగలు ఇవ్వను. నగలా? నేను నగలు అడగలే. ఈరోజు ఎవరైతే నన్ను కౌగిలించుకొని ముద్దు పెడతారో వాళ్ళకి ఈ నగలు ఇచ్చేయాలి. కానీ నువ్వంటే నాకు కోపం, అందుకే నేను నీకు ఇవ్వను. ఛల్, ఎవడో పాకలుగా నెడితే పట్టు. నాకెందుకే నీ నగలు? నీకన్నా వచ్చుకో. ఛీ, ఈ నగలు పారేద్దామంటే కుదరట్లేదు. ఎలాగైనా వీటిని వదిలించుకోవాలి. అసలు నాకు ముద్దెందుకు పెట్టారే? పెళ్ళాక ముద్దు ముచ్చట లేకుండా ఎలా ఉంటారమ్మా? పైగా మా భార్యలకు కాకుండా బర్రెలకి గొర్రెలకి ముద్దు పెడితే ఎలా ఉంటుందమ్మా? రే పళ్ళు రాలిపోతా పిచ్చి సన్నాసులారా. ఆ? నే
నేను అడిగింది మీ పెళ్ళాలనరా? ఏయ్ దెయ్యాలా చూస్తారంటే సమాధానం చెప్పండి. నాకు మీరు ముద్దెందుకు పెట్టారు? అబ్బా, అంటే అత్తయ్య గారు ఈ రోజు కిస్సింగ్ డే. కిస్సింగ్ డేనా? అవును అత్తయ్య గారు, ఈ రోజు ముద్దుల దినోత్సవం అని తెలిసింది. మనకి నచ్చిన వాళ్ళకి ముద్దులు పెడితే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారట. ఏయ్ వెధవ డ్రామాలు ఆడారంటే పొడి చేస్తారేమనుకున్నారో. ఏం పొడి చేస్తారత్తయ్య గారు? పళ్ళ పొడ, కాఫీ పొడా? ఏయ్ ఒక్క పొడే పిక్క మొహందానా. అయినా మీరెందుకు వేషాలేశారో, నాకెందుకు ముద్దు పెట్టారో నాకు తెలియదు అనుకున్నారా? తెలిస్తే తెలుగు టీవీ యాంకర్లా అరవటం దేనికి? సైలెంట్ గా చెప్పొచ్చు కదా. రేయ్ వినపడిందిరా? రేయ్ ఆ నగలు నావి, నాకు మాత్రమే దక్కాలి. కాదని ఎవరైనా అడ్డుపడి కొట్టేయాలని చూసారో కొట్టి 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 చంపుతా. కొడితే నగలు ఎలా చూస్తాయి అత్తయ్య గారు? అమ్మ కొడతానంది అన్న వదిలినే. ఇదిగో నగల జోలికొస్తే అన్న వదనలే కాదు, మీకు కూడా ముడుతుంది. జాగ్రత్త. అయ్యో నా బంగారు తల్లి హారతి తెచ్చిందే. తీసుకోండి. అలాగే హారతి తీసుకొని పెద్దమ్మ గారండి. ఇక్కడ కూడా ఇవ్వమ్మా. అలాగే మీరే తీసుకొని పెద్దమ్మ గారండి. నానమ్మ గారండి, వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొస్తాను నానమ్మ గారండి. అలాగే తల్లి, నేను కూడా వస్తాను పద. అలాగే. ఏ బుజ్జి చూడు, అర్జెంటుగా ఏదో ఒక ప్లాన్ చేసి ఆ నగలు మనం కొట్టేయాలి. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది బుజ్జి. ఏంటండి అది? ఓకేనా బుజ్జి? అబ్బబ్బబ్బబ్బబ్బ, సూపర్ ఐడియా. ఇదిగో ఇప్పుడే ప్లాన్ అమలు చేస్తా, ఓ నగలు కొట్టేస్తా. చాలే, వేసిన ప్లాన్లు చాలు గాని తీర్థం పట్టు. పట్టు పట్టు. నువ్వు కూడా పట్టరా. ఆ తీర్థం తాకండి. ఏమైందే? ఏమైందే? ఏమైంది అని అడుగుతారేంటండి? సరే ఇంగ్లీష్ లోనే వాట్ హ్యాపెండ్ అని అడుగుతున్నాను. అయ్యో, ఆ తీర్థంలో ఏదో కలిపారండి. కర్పూరం, తులసి, గోమూత్రం కలిపానండి, అంతే. ఏమో అత్తయ్య గారు, ఆ తీర్థం తాగిన దగ్గర నుంచి నోరంతా మండిపోతుంది, నాలికంతా మొత్తు మారిపోయింది, రుచి తెలియటం లేదు, నాలికంతా రాయిలా అయిపోయింది. అయ్యో బుజ్జి, ఇప్పుడు ఆ నాలుకకి ఆపరేషన్ చేయాలంటే 4-5 లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఎవరిస్తారు? నిజమేరా, అయినా అంత ఖర్చు పెట్టించే ఆ నాలుక మనకు అవసరమారా? ఒకసారి ఆలోచించండి. అవసరమా అంటారేంటి అత్తయ్య గారు? అంటే వెధవనాలుక తినడానికి వాగడానికి తప్ప దేనికి పనికొస్తుంది చెప్పవే? అందుకని కోయించమంటావమ్మా? కోయించడానికి అదేవన్నా బొంగేమిట్రా, నీ పెళ్ళం టంగు. పళ్ళ మధ్యలో పడుంటుంది అంటే ఉంచేసుకోమను, నోట్లో అడ్డుగా ఉందంటే తీయించమను. చాలండి, మీ మనవరాలు చేసిన పనికి నా నాలుగుకి రుచి తెలియకుండా పోతే దాన్ని తిట్టాల్సింది పోయి కోయించే తీయించే ఎగతాళి చేస్తారా? ఇదిగో మర్యాదగా నా నాలిక నాకు తెప్పించారా సరే, లేదంటే దాని మీద కేసు పెడతాను. సారీ పెద్దమ్మ గారండి, నేను కావాలని చేయలేదండి. అయితే వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చివ్వు, అమ్ముకొని ఆపరేషన్ చేయించుకుంటాను. అమ్మలత, నీ నాలుక నాటకం నగల గురించా చెప్తా. అమ్మలత, పోయిన నీ నాలుక రుచి నేను తెప్పిస్తానమ్మా. ఎలా తెప్పిస్తారండి? ఏ తిన్న గడ్డిలాగా ఉంటుంది. నేను తెచ్చే పాలు తాగేవంటే వెంటనే రుచి తెలిసిపోతుంది. అలాగా, అయితే వెంటనే వెళ్ళి తీసుకురండి. ఒక్క నిమిషం. తెచ్చేనే దివ్య ఔషధం. ఇదిగా ఈ పాలు ఒక్క చెంచా తాగు, పోయిన రుచి వెంటనే వచ్చేస్తుంది.
ఏమైంది? అయ్యో ఇది పాలు కాదు ఫినాయిల్. చూసావా రుచి ఎలా తెలిసిపోయిందో. అంటే నీ రుచి నీకు వచ్చేసినట్టే కదా. అమ్మ గీత, ఇదిగో నువ్వు వెళ్ళి చదువుకోమ్మా. అలాగే నానమ్మ గారండి. ఏయ్ ఒసేయ్, నా దగ్గర వెధవ నాటకాలు ఆడమంటే చంపుతా. అత్తయ్య గారు, ఇవన్నీ కాదండి. ఆ నగల కోసం మీరు మేము కొట్టుకునే బదులు ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటదే? మా టాలెంట్ తో మేం ట్రై చేస్తాం, మీ టాలెంట్ తో మీరు ట్రై చేయండి. మీ వల్ల అయితే మాకు అడ్డుపడండి, మా వల్ల అయితే మేము అడ్డుపడతాం. కాకపోతే మే ఒకరోజు ట్రై చేస్తే మీరు ఇంకొక రోజు ట్రై చేయాలి. ఎవరికి దక్కినా మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోవాలి. ఒకవేళ ఇద్దరం కొట్టేయలేకపోతే? అయ్యో, చెరి సగం పంచుకుందామే. ఇదేదో ఈ డీల్కి మేము ఓకే. ఓకే డీల్. అయ్యమ్మా, వచ్చి చేతులు తీయండి. సారీ సార్. డీల్ అంటే ఇక్కడ కొట్టాలి. ఈయనే సార్ 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 ఓకే 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 కూర్చోండి కూర్చోండి. చెప్పండి. మీరే సత్యం, సైకో థెరపిస్ట్. ఛీ! సైకోది రేపిస్ట్ కాదు సార్, సైకో థెరపిస్ట్. అదే నాకు పదాలని డిఫరెంట్గా పలకటం అలవాటు, అందుకే అలా చెప్పాను. ఇంతకీ ప్రాబెల్లం ఏమిటి? బెల్లమా? బెల్లం పంచదార ఏంటి సార్? ప్రాబ్లం అయ్యి ఉంటుంది సార్. ఎస్ ఆ బెల్లమే. ఏం లేదు సార్, ఇది నా కోడలు శ్వేత. 2వ క్లాస్ చదువుతుంది, బాగా అల్లరి చేస్తుంది, గొడవలు పడుతుంది, ముఖ్యంగా పందేలు కాస్తుంది, డబ్బులు పిండేస్తుంది. అన్నిటికీ మించి పరమ పిసినారిది. అవును సార్. తీసుకోవడం తప్పితే ఇవ్వడం అస్సలు తెలీదు. ఐసి ఈ పిసికినారుతనం పిసికినార్తనం కాదు సార్, పిసినార్తనం. అవును, అదే పిసినారితనం. ఓకే, ఏ వయసులో మొదలైంది? ఊహ వచ్చినప్పటి నుంచి ఉంది సార్. ఊహా శ్రీకాంత్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు? సార్, ఊహ అంటే హీరోయిన్ ఊహ కాదు సార్. మరి తనకి ఊహ వచ్చిన దగ్గర నుండి అని. ఓ ఐసి. ఇంతకీ దీనికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వగలరా? ట్రీట్మెంట్ ఇవ్వగలరానా? 1 సెకండ్. ఆ భార్యాభర్తల్ని లోపలికి పంపించు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇంతకు ముందు ఇతను ఫుల్లుగా తాగేవాడు. నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, అంతే. ఇప్పుడు మందు వాసన వస్తే చాలు వాంతి చేసుకుంటాడు. అతనితో మందు మానిపించారా? లేదు, ఇతని భార్యకి కొట్టడం నేర్పించాను. ఏంటి మందా? చీచి మొగుణ్ణి కొట్టడంలో ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చాను, అంతే. ఆవిడ కొట్టడం స్టార్ట్ చేసింది, దాంతో ఈయన మందు కొట్టడం మానేశాడు. సూపర్ సార్, మీరు సూపర్ అండి. మీరు వెళ్ళి ఆ అత్త కోడళ్ళని పంపించండి. అలాగే సార్. నమస్కారం సార్. వీళ్ళిద్దరూ అత్త కోడళ్ళు. ఇంతకు ముందు ఈ అత్త కోడల్ని తెగ తిట్టేది. నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, అంతే. తిట్టడం మానేసింది.
అయ్యో ఏ కోడలికి కొట్టడం నేర్పించారా? నో, కోయడం నేర్పించాను. పోయేటమ్మా ఏంటది? నాలుక కోయడం నేర్పించాను. ఆ? అంతే, అత్తగారి నాలుక కోసేసింది, ఆవిడ తిట్టడం ఆపేసింది. యూ కెన్ గో నౌ. వీడు పెద్ద సైకోలాగా ఉన్నట్టున్నాడు. శ్వేతకు ట్రీట్మెంట్ ఇస్తాడంటవా? అయ్యో సూపర్గా ఇస్తాడు సార్. ఆయన చూస్తే అర్థం కావడం లేదా? సార్ అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గిపోయింది, బాగానే ఉంది. ఈ పిసినారితనానికి కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? భలేవారే, ఒక్క నిమిషం ఉండండి. అమ్మా రూపాయి, రూపాయి, కొంచెం మంచినీళ్ళు తీసుకురమ్మా. ఎవరికి ఇవ్వాలి సార్? చెప్తాను, ఒక్క నిమిషం. దీని పేరు రూపాయి. ఒకప్పుడు పరమ పిసినారి. ఏ రేంజ్ అంటే ఎవరెస్ట్ శిఖరం మీద ఒక రూపాయి బీళ్ళ వేస్తే పక్కన తోడు కాదు కదా, తాడు కూడా లేకుండా పైకెక్కి తెచ్చుకునేది. అంత పిసినారి. నిజమా? ఇంతకు ముందు తీసుకోవడం తప్ప ఇవ్వటం తెలియదు. ఇప్పుడు ఇవ్వటం తప్ప తీసుకోవడం తెలీదు. అది ఇచ్చినప్పుడు తీసుకోకపోతే చప్పట్లు కొడుతుంది.